సో మా చింతపండు ఎడిటరు చింతపండు నవీన్. మా చింతపండు నవీన్ పేపర్ ఏం రాసింది చూద్దాం జర్రాగా. నేను సభ పెడుతున్నాను మా వాడు 5 తారీఖు. 5 తారీఖు నాడు నేను మాట్లాడబోతున్నా మంచి మంచి విషయాలు, మీరందరూ ఎదురు చూడాలి. 5 తారీఖు నాడు చింతపండు నవీన్ పర్యటన అనేటోడు ఎంతమంది రెడ్ల ఉత్సదాగిరని లెక్క చెప్తాను నేను. బీసీ సభగా ఇది ఎంతమంది రెడ్ల ఉత్సదాగితే చింతపండు నవీన్ నాకు వచ్చినది. జూలై 5 తారీఖు నాడు మలిగా మాట్లాడుతున్నా, నేను మాట్లాడతా. ఆఖరికి ఆయన సోపతిగాన్లోకి వెళ్ళి మలిగాని సోపతిగాను రెడ్డోలే, మలిగానికి సెటిల్మెంట్ చేసేసి రెడ్లే, మలిగాని బతికించింది రెడ్లే, గూగుల్ పే ఛాయబాలు కొట్టిన దాంట్లో రెడ్లే ఎక్కున్నారు. దానికి తోడు మలిగాని ఎమ్మెల్సీ చేసింది రెడ్లే. ఇటు తాగింది మొత్తం రెడ్ల ఉచ్చే. ఇప్పుడు మాత్రం రెడ్లను వ్యతిరేకం అంటాడు. తిన్న పల్లెం అంటే ఉత్సవ పోసాడు అనుకోడు ఈయన సోతుడే. మలేషగాడు తిన్న పల్లెని కాలుతోంది అన్నట్టుగా రెడ్ల ఎంగిలి మెతుకులతో ఈ స్థాయికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళతో కానీ మేము మిగతా వాళ్ళతో కానీ ఇప్పుడు వాళ్ళపై జంగు సైరన్ అని డ్రామాలు నడుస్తుండు. మళ్ళీ పోయి రేపు కాంగ్రెస్ పైన రేవంత్ రెడ్డి సంఖ్యని ఆగుతాడు. ఇది గ్యారంటీ. కానీ ఎమ్మెల్సీ పదవి పోతానంట. నేను ఎమ్మెల్సీ పదవి కాలం ఒడిచిపోయింది. ఇంకా సంవత్సరం ఉన్నట్టుంది. గట్టిగా సంవత్సరం కూడా లేదు. అంటే 6 నెలలు ఎంజాయ్ చేస్తాడు కాక. వల్ల 4 మీటింగ్లు పెట్టాలి. ఒకటి భువనగిరిలా, ఒకటి ఖమ్మంలా, ఒకటి వరంగల్లా, ఒకటి నల్గొండలో పెట్టి ప్రజలంతా నా వైపు ఎవరైనా నిరుద్యోగులు నమ్మియాలి. నిరుద్యోగుల కోసం పోరాటం చేయాలి. ఇప్పుడు నిరుద్యోగుల కోసం ఇప్పుడు పాదయాత్రలు చేయాలి. పోయిన చేతిని కాపాడుకోవాలి. ఇవన్నీ చేస్తానికి మా మలేషియా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ముందల వార్త అంటే నాకు తెలియదు. ముందల వార్త లేదా మీరు చెప్పాలి. సో నేనైతే పడని అనుకుంటున్నా. మా చింతపండు నవీన్ పటేల్ పాపం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ వెనకంగా తిరుగుతాడు. అందరూ లాస్ట్కి బలిగా బాగా అవుతారు. ఎందుకంటే వాడు నేను బల్లకు చెప్తాను. ఇగో చూసుకోరు, బల్ల గుద్ది చెప్తున్నా. చింతపండు నవీన్ పటేల్ కాదు రేపు ఎమ్మెల్సీ కాడు కాక కాడు. ఒకవేళ వాడు గెలిస్తే 100 రూపాయలు పెట్టాయి నువ్వు చూసుకోరు. మా మలిగా కూడా పెట్టేసుకో. అరే మలేషా చింతపండు రేపు ఎమ్మెల్సీ ఈ సభ కాదురా, ఇంకోటి 10 పెట్టురా. నువ్వు 100 కోట్లు కాదురా, 20,000 కోట్లు పంచురా. కాంగ్రెస్లో ఉన్న రెడ్ల సపోర్ట్ లేకుండా నువ్వు ఎమ్మెల్సీ గెలిస్తే నీ ముక్కు నెల రాతపోరా. చింతపండు దమ్ముంచే ఎమ్మెల్సీ గెలిచి చూపిరా. నువ్వెన్ని పైసలన్నా వంచు. కాంగ్రెస్ వాళ్ళ ఎంగిలి మెతుకులు తిరొద్దు. కాంగ్రెస్లో రెడ్ల ఉచ్చ తాగొద్దు. రేవంత్ రెడ్డి కాడికి పోయి దండం పెట్టొద్దు. ఈ పని లేకుండా నువ్వు పాదయాత్ర చేసుకో, అంబాడ యాత్ర చేసుకో, మీటింగ్లు పెట్టుకో, పైసలు పంచుకో, ఏట్లా పడతావు. నువ్వు గెలిస్తే మాత్రం నీ ముక్కు నెల రాస్తా. లేదంటే 100 రూపాయలు పెట్టు గెలవని. ఈ 2 నిమిషాలు ఏదైనా రెడీ నాకు. ఓ ఇదంతా దానికే డ్రామా. ఇదంతా దానికే బిషీల పైన కుట్రలు చేసే బిషి. ఏ పాటి బీసీవో రేపు జూలై 5 తారీఖు రోజు మాడతారు. నీ సభ రోజే నీ కూడా మడతపో. ఇచ్చిరట కాగితాలు ఇస్తారు, అలాగే నటిస్తారు. ఇలా ఉన్నాడు ఆకుల మనోజ్ గాడు. వేరే పేరు నాకేమో డిఫరెంట్ వినిపిస్తుంది. చూడే సర్ వణుకట. పొలిటికల్ పార్టీలో అలజడట. నేలకు దిగొస్తున్న రాజకీయ నేతలు. రాజకీయాల SIR హీటట. సామాన్యుడి బతుకుల్లో కరువు సీటట. ఓట్లు చోరీ అవుతున్నాయని మీ గుబులట. ఊపిరి ఆగిపోతుందని మా దిగులట. మీ ఓటు బ్యాంకుకు రక్షణ వలయమట. చూసుకోరా, మా బతుకు తెరువుకు ఎప్పుడు సాయమట. SIR వస్తేనే గుర్తొచ్చాయా మా గడపలట. ఇంకా చూసుకోరు, మంచిగా రాశాను. పత్తిత్తు ఏదిరా మరి TRPడా, TDP, BJP, ఇది నీదేనారా మలేషా? ఇది ఏముందో ఇలా కాంగ్రెస్, BRS, కాంగ్రెస్ ఏదిరా మలేషా? మరి నీ పార్టీ ఏది, నీ కథ ఏది? కుక్కలు దేకో మన పార్టీని. ఇప్పుడు దేకుతారని మీ తెలంగాణలో కుక్కలన్నా బజార్ దగ్గర కుక్కలు నీ దేకో. నాకు ఎరక కదా చింతపండు మా ఫండు. ఇక చూడరు నాయన కొడుకు రాజ్యాధికార సమరబేరి సభనట విజయవంతం చేయడట కాదు, కబ్జా కోర్ల రాజ్యాధికార సమరబేరిని విజయవంతం చేయమంటున్నాను మా మలేషా గారు. కబ్జా కోర్లకు మీ సపోర్ట్ చేయరా మలేషా ప్లీజ్. సారీ. బహుజన వర్గాలకు మద్దతు ఇవ్వండి. అందరం ఏకమైతేనే బీసీ
బీసీ రాజ్యాధికారానికి నీ సభకు సంబంధం ఉందా అంటే 0. ఎమ్మెల్సీ పదవికి సంబంధం ఉందంటే 100కు 100. నువ్వు ఎమ్మెల్సీగా గెలవడం కోసం ఈ సభ. నేను చెప్తున్నా, నీ ఇంటర్నల్ సోర్సేరా, నీ పార్టీ ఆఫీసు లేదంటే నీ ఛానల్ ఆఫీసు, నీ ఆఫీస్లోకి వెళ్ళి నాకు వస్తుంది ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. నువ్వు సభ పెట్టేది ఎమ్మెల్సీ గెలిచేటందుకు. ఎమ్మెల్సీ గెలవని నీకు అర్థమైపోయింది, ఓడిపోదామని నీకు అర్థమైపోయింది. సభలు పెట్టాలి, పాదయాత్ర చేయాలి, గెలవాలని వాళ్ళకు గైడ్ లైన్స్ జారీ చేసినాం. అవి పెద్ద ఫ్లాప్ అయితే లాస్ట్కి. రాజకీయాలకు అతీతంగా భువనగిరికి తరలిరండి. రాజకీయాలకు అతీతంగా మరి బీర్లాయిలేం పిలుస్తున్నావా? చెప్పురాను. ఇంతమందికి కాగితాలు ఇచ్చిండు, బీర్లాయిలేకి ఇచ్చినాడా? మన ఎజెండా ఏంది? అయితే ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్సీ. ఎమ్మెల్యే పోటీ చేయాలి వస్తే ఆలేరులో పోటీ చేయాలి, గెలుస్తాను పీకురు మనగాలకు మడలే. డ్రామాలు చెప్పొద్దు, డ్రామాలు సార్, నిజాలు మాటలే. టీఆర్పీ రాష్ట్ర నాయకుల పిలుపు పలువురు. ఇది కేఆర్పి కబ్జాకోల రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకుల పిలుపు. పలువురు ప్రముఖులకు సభ ఆహ్వాన పత్రికలు అందజేత. యాదాద్రి నరసింహస్వామి సన్నిధిలో సభ పోస్టర్లు ఆవిష్కరణ. చూసిరా, యాదాద్రి ఏడుంది, ఆలేరులో లేదు అట్లా. సో మా మల్లేశది చాలా స్టన్నింగ్ పాలిటిక్స్ అన్నాడు. మామూలు పాలిటిక్స్ కావు. నేనే తెలియకాలని ముడతాడు వెనకటికి ముడిచినట్టు. ఏమైనా ఉన్నా పటేలా ఏరు పటేలా పై చర్చకు రెడీ అంటున్నా మన మహేష్ అన్న. బీజేపీ పేదలకు ఏం చేసినా చెప్పాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? సరిపేరుతో బీజేపీ కొత్త డ్రామా. ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు లేదా, నువ్వు ఉద్యోగం ఎవరు సొంతం కాదు. మా మల్లేశ గారు నిరుద్యోగులకు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నాడానే వారధిగా చెప్పుడు ఎడ ఉండడు. మరి వారధి కనిపిస్తలేడా? ఇప్పుడు ప్రజలేమో అడుగుతుంటారు, వారధి కనపడాలని కోరుకుంటున్నాను నేను కూడా. నిరుద్యోగులపై కాంగ్రెస్ ఉక్కుపాదం మోపుతుంది. న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తుంటే అడ్డుకుంటున్నారు. అభ్యర్థులను పోలీసులు రోడ్లపై ఈడ్చుకెళ్తున్నారు. నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేయడం సరికాదు. 20,000 పోలీసు పోస్టులపై నోటిఫికేషన్ విడుదల చేయాలి. హరీష్ రావు డిమాండ్ చేస్తున్నా. మలేషియా గారు ఏం చేస్తున్నారు? మరి పేపర్ రాసుకుంటూ పద్ధతి లెక్క. చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నారా మీ ఇళ్ళల్లో? చిన్నపిల్లలు ఉంటే నాకు దయచేసి నాకు ఎమ్మటే మీరు ఇన్ఫర్మేషన్ ఇది. అరే సుదర్శను, నువ్వు జర్నలిస్టువా పొలిటీషియన్ అరే ఏది రానిది? మరి లంగ కొడుక, అరే లంగ కొడుక, అరే ఉన్మాది సుదర్శన, ఉన్మాదిగా నువ్వు పొలిటీషియనా జర్నలిస్ట్ వారా? బోసిడీకే మహేష్ అనకంగా వీడుండు, మహేష్ అనకంగా వాడుండు, మహేష్ అనకంగా ఇంకోడో ఉండు కాదురా. మహేష్ అనకంగా మహేష్ గాడే ఉన్నాడు. మహేష్ గారి ముందరైనా మహేష్ అనకంగా మహేష్ గాడే ఉంటాడు. అది నా దమ్ము. లంగ కొడుక నిన్నేరా అట్లా చూసిన అరేవు క్రమశిక్షణ కమిటీ ఈయనరా నరసయ్య గౌడు. ఇలా సిగ్గడలేదో ఇంకా మా మలేషియా గారు వెనక తిరుగుతున్నారు. ఇంకా మలేషియా యుద్ధానికి బ్రేక్ అట, 144 సెక్షన్ అట, ఎస్ఐఆర్ ఇది. అయ్యో మా మలేషియా గారు పాపం. మలేషియా నీ ఓటు ఉంటుందా పోతారా? వాని పేరు చింతపండు నవీనే. వాడు తీర్మానం మార్చుకున్నాడు. నాకు తెలిసి ఆయన ఓటు పోతుంది. మళ్ళీ కానీ ఓటు పోతే రేపు ఎన్నికలు పోటీ చేస్తాడు? పోటీ చేయనట్టేరా చింతపండు, ఇంక అయిపోయినట్టే. సో మా చింతపండు పోటీ చేయాలని నేను కోరుకుంటున్నా.